30,000 ఉద్యోగాలు ఇచ్చానని సీఎం రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నోటిఫికేషన్ ఇవ్వకుండా రాత పరీక్ష నిర్వహించకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. నకిరేకల్లో బీఆర్ఎస్ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారని, 6వ నెల నడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇచ్చిందేమో 0 నోటిఫికేషన్. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారికేనా, పెళ్లి చేయలేదట, పెళ్లి కాలేదట, సంసారం చేయలేదట, కానీ పిల్లలు మాత్రం పుట్టిరట. ఇది ఎక్కడ కథరా అయ్యా? నోటిఫికేషన్ ఇవ్వకపోతివి, రాత పరీక్ష పెట్టకపోతివి, కానీ నరుకుడు ఏం నరుకుతున్నాడు? 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన. యాడికెళ్ళి ఇచ్చినారో పోయి నువ్వు? ఎక్కడికెళ్ళి వచ్చినాయి? కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు వచ్చి కాగితాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తే నమ్మేందుకు మా నకిరేకల్ గ్రాడ్యుయేట్లు తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నావా? నేను అడుగుతా ఉన్నాను. ఆలోచించండి. 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు రేవంత్ రెడ్డి, మళ్ళీ బొంకుతా ఉన్నాడు. ఇచ్చిండా నిజంగా? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతా. కేసీఆర్ వాళ్ళు ఇంట్లోనే ఇచ్చుకున్నాడు ఉద్యోగాలన్నీ. నేను ఇస్తా వచ్చి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఒక్క నోటిఫికేషన్ లేదు, 6వ నెల నడుస్తున్నది.